హలో అండి, నేను మీ శిరీష వన్పల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, మేము లాస్ట్ ఇయర్ అనుకుంటా బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అదేనండి, మన హైదరాబాద్లో కొత్తగా పెట్టిన బద్రీనాథ్ టెంపుల్ ఉంది కదా, దానికైతే వెళ్ళాము. వీడియోస్ చూస్తుంటే పెన్ డ్రైవ్లో అయితే ఈ వీడియోస్ అయితే దొరికాయి. ఎందుకో మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హైదరాబాద్కి జస్ట్ 50 కిలోమీటర్స్ దూరంలో సిద్దిపేట బండమైలారం విలేజ్ దగ్గర ఉంది ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్కి విజిట్ చేయడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, బస్ నెంబర్ వచ్చేసి 229. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా ఓపెన్ ఏరియాలో ఉంటుంది. చుట్టుపక్కల కూడా మనకి ఏం కనిపించవు అసలు. వెహికల్స్ పార్కింగ్ టికెట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 వీలర్కి అయితే 20 రూపీస్ తీసుకుంటారు, అలాగే 4 వీలర్కి అయితే 40 రూపీస్ అనమాట. మేము ఈ టెంపుల్ విజిట్ చేసినప్పుడు అయితే ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. చుట్టుపక్కల షాప్స్ అలాంటివి ఏమి దొరకవు. పిల్లలతో వెళ్ళినప్పుడు అయితే ఫుడ్ అట్లాంటివి అయితే తీసుకొని వెళ్ళండి. రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా అన్నిట్లో కూడా చాలా వైరల్ అయింది ఈ టెంపుల్. మనం అసలైన బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి దగ్గరగా 2000 కిలోమీటర్స్ పైనే దూరం ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే అంత దూరం అయితే వెళ్ళనవసరం లేదు. ఇప్పుడు మన హైదరాబాద్ దగ్గరలోనే మనకి బద్రీనాథ్ టెంపుల్ అయితే కట్టేశారు. యంగేజ్లో ఉన్న వాళ్ళైతే బద్రీనాథ్ వెళ్ళొచ్చేమో, కానీ కొంచెం ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళడం కష్టం కదా. అలాంటి వాళ్ళకైతే ఈ టెంపుల్ చూపించండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మండే నుంచి ఫ్రైడే వరకు అయితే మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారు, అలాగే 12 o'clock అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ 4 o'clockకి ఓపెన్ చేసి 7:30 PM అయితే క్లోజ్ చేసేస్తారనమాట. ఇంకా వీకెండ్స్ అయితే అంటే సాటర్డే, సండే అయితే మార్నింగ్ 8కి అయితే ఓపెన్ చేస్తారు, అలాగే 1 o'clock అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ 4 o'clock నుంచి 7:30 వరకు అయితే ఉంటుంది. సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మీరు టైమింగ్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని వెళ్ళండి. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల తోపులాట అనేది ఉంది. పిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయింది కదా, అలాంటిది ఏమి ఉండకపోవచ్చు. ఇదేనండి మెయిన్ టెంపుల్ మనకి మెయిన్ బద్రీనాథ్ టెంపుల్లో విష్ణుమూర్తి విగ్రహం అనమాట. విష్ణుమూర్తితో పాటు చాలామంది దేవుళ్ళు అయితే మనకి ఈ టెంపుల్లో కనిపిస్తారు. అసలు ఈ టెంపుల్ ఇక్కడ కట్టడానికి రీజన్ వచ్చేసి ఉత్తరాఖండ్ నుంచి అయితే చాలామంది ఇక్కడ హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక కమిటీ కింద ఏర్పడి కొంత మనీ అయితే వేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ అంటే ఈ టెంపుల్ ఉంది కదా, ఈ ప్లేస్లో అయితే ల్యాండ్ అయితే పర్చేస్ చేశారంట. తర్వాత అందరూ కలిసి అంటే కొంచెం ఫండ్స్ అయితే బయట నుంచి కలెక్ట్ చేసి ఈ టెంపుల్ని అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్ చుట్టుపక్కల చాలా గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీకెండ్స్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తింటే ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఫీల్ అయితే ఉంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ మన పైన కనిపిస్తుంది కదా, అదంతా కూడా చాలా బాగా కట్టారు. మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది టెంపుల్ మాత్రం. టెంపుల్ చుట్టూ అంటే చిన్న గుళ్ళు ఎట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ కూడా సేమ్ అక్కడ ఎలా ఉందో అంటే బద్రీనాథ్ టెంపుల్లో ఎలా ఉందో అలానే సేమ్ ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేశారంట. హైదరాబాద్కి చాలా దగ్గర అంటే 50 కిలోమీటర్స్ దూరంలోనే కదా, ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి. ఈ వీడియోకి ఇంకా కంటిన్యూషన్ వీడియో అనేది ఇంకొకటి ఉంది, నెక్స్ట్ అయితే నేను ఇది అప్లోడ్ చేస్తాను. యాక్చువల్గా మేమైతే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. టెంపుల్లో దేవుణ్ణి మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అయితే వెళ్ళాము. సో నెక్స్ట్ అది కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి ఒకసారి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిస్తే కనుక మీకు క్లియర్ చేస్తాను ఆ డౌట్స్ అన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.